బ్రేకింగ్ చూస్తున్నాం. మేడారంలో భక్తులు కోలాహలం చేస్తున్నారు. జంపన్న వాగులో పుణ్యస్నానాలు ఆచరించి తలనీలాలు సమర్పించుకుంటున్నారు భక్తులు. ఉదయం నుంచే సమ్మక్క సారలమ్మలకు మొక్కులు చెల్లిస్తున్నారు. ఇవాళ సెలవు దినం కావడంతో మేడారం మినీ జాతరకు ఇంకా 20 రోజులే ఉండటంతో భక్తులు క్యూ కడుతున్నారు. తెలంగాణ నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వస్తున్నారు. కోరిన కోరికలు తీర్చే సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణం అమ్మల నామస్మరణలతో మారుమోగుతోంది. మేడారం మినీ జాతరకు సంబంధించి ప్రస్తుతం భక్తుల రద్దీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా వరంగల్ ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ అందిస్తారు. ప్రశాంత్, 20 రోజుల ముందుగానే భక్తుల కోలాహలం నడుస్తోంది. ఏంటి అక్కడ మేడారంలో ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి ప్రశాంత్? లోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి ఆదివాసీల ఆరాధ్య దైవాలైనటువంటి సమ్మక్క సారలమ్మ మేడారం జాతరకు భక్తుల కోలాహలం పోటెత్తింది. ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు పుణ్య స్నానాలు ఆచరించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర అయినటువంటి మేడారం మహా జాతర ప్రతి 2 ఏళ్లకు ఒకసారి జరుగుతుంటుంది. ప్రతి సంవత్సరం కూడా మినీ జాతరగా అక్కడ పూజారులు మాత్రమే కొన్ని పూజలు చేసేటువంటి కార్యకలాపాలు ఉంటాయి. అందుకు సంబంధించి ఫిబ్రవరి 2 నుంచి మినీ జాతర ప్రారంభం కానుంది. అయితే ఇప్పటికే సంక్రాంతి సెలవులు కావడంతో అయితే భక్తులు పెద్ద ఎత్తున హాలిడే కావడంతో సండే రోజు ఇటు తెలంగాణతో పాటు అటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్ 3 రాష్ట్రాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ రోజు అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకుంటున్నారు. అయితే మినీ జాతరకు వీలు కాని వాళ్ళు ముందస్తుగా మొక్కులు చెల్లించుకొని అమ్మవార్ల యొక్క ఆరాధ్య దైవాలుగా భావించే వాళ్ళంతా కూడా మొక్కులు సమర్పించుకొని అటు తిరుగు ప్రయాణం అవుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే నిన్న రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున మేడారానికి భక్తులు వాహనాలలో చేరుకున్నారు. తెల్లవారుజాము నుంచి అటు జంపన్న వాగులో కావచ్చు, ఇటు పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్లకు నిలువెత్తు బెల్లం సమర్పిస్తూ మొక్కులు చెల్లించుకుంటున్నారు పవన్. అయితే ఒకసారిగా భక్తుల తాకిడి పెరగడంతో అయితే అక్కడ కోలాహలంగా మారింది. అయితే మినీ జాతరకు వస్తారనుకున్న భక్తులు ముందస్తుగానే రావడంతో అయితే అటు మేడారం గద్దెల వద్దనైతే ఆ భక్తుల కోలాహలం కనిపిస్తుంది పవన్. రైట్ ప్రశాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.